అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జడ్చనా తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. మరి ఈరోజు మూసి పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన. ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఉదయనిధి ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు భారీ శుభవార్త. దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు. సీఎంగా సిద్ధరామయ్య లేకున్నా సర్కారు నడుస్తుంది. కాంగ్రెస్ను దెబ్బతీయడమే బీజేపీ ఉద్దేశం. మల్లికార్జున ఖార్గే. పింక్ పవర్ రన్ను ప్రారంభించిన మంత్రి రాజనరసింహ. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు ఆదర్శ కోటలోని మూసి పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం. తమిళనాడు రాజకీయాల్లో పేను దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ముఖ్యమైన మంత్రివర్గ పునర్వస్తీకరణ చేసింది. ఈ పునర్వస్తీకరణలో ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. రాజ్భవన్ను విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఉదయనిధి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీపావళి పండుగ నుంచి ఈ స్కీమ్ను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవిలో సిద్ధరామయ్య ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తెలిపారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 3 కేసులో సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తెలిపారు మల్లికార్జున ఖార్గే. ఈ కేసులో సిద్ధుపై ఆరోపణలు ఇప్పటి వరకు రుజువు కాలేదన్నారు మల్లికార్జున ఖార్గే. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈరోజు ఉదయం 5:30 గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ మారథాన్లో సుమారు 5,000 మంది పాల్గొన్నారు. రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను శివాలయంగా ప్రకటించాలని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా అజ్మీర్ కోర్టులో పిటిషన్ వేశారు. సంకట యోచన శివాలయంపై ఈ దర్గాను నిర్మించారని ఏఎస్ఐ చేత సర్వే చేయించాలని కోరారు. దర్గా లోపల పూజలు చేసుకోవడానికి హిందువులకు అవకాశం కల్పించాలని కోరారు. నేపాల్లోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు అలాగే కొండ పరిచయాలు విరిగిపోవడంతో ఇప్పటి వరకు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 60 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో వందలాది మంది గల్లంతయ్యారు. గురువారం నుంచి నేపాల్లోని పాలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విపత్తు అధికారులు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీలో ఆ శాఖ పూర్వ డైరెక్టర్ వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు, పెద్ద డొంకలు కూడా కదలాలని ఏఐసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్లో ఉన్నా విచారించాలని ఎక్స్ వేదికగా శనివారం ఆమె డిమాండ్ చేశారు. హైడ్రా కూల్చివేతల పేరిట కాంగ్రెస్ సర్కారు తల గోక్కుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. 6 గ్యారెంటీలు సర్పంచుల పెండింగ్లో బిల్లులే రాబోయే స్థానానికి సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ కొంప ముంచనున్నాయని తెలిపారు. హైదరాబాద్ బల్లగూడలో మీడియాతో మాట్లాడారు. మూసి శుద్ధీకరణ పేరిట కాంగ్రెస్ సర్కారు నిరుపేద హిందువుల ఇండ్లను కూల్చేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు బండి సంజయ్. చూస్తూనే ఉండండి జడ్చనా తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. మన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మూసి పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన. ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఉదయనిధి ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు భారీ శుభవార్త. దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు.
సీఎంగా సిద్ధరామయ్య లేకున్నా సర్కారు నడుస్తుంది. కాంగ్రెస్ను దెబ్బతీయడమే బీజేపీ ఉద్దేశం. మల్లికార్జున ఖార్గే. పింక్ పవర్ రన్ను ప్రారంభించిన మంత్రి రాజనరసింహ.